నమస్కారం. సఖీ చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి పద్మ గారు. మరి ఈ రోజు మనకు సిల్క్ థ్రెడ్ ని ఉపయోగిస్తూ జ్యువెలరీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. చూద్దామైతే. నమస్కారం పద్మ గారు. నమస్తే. బాగున్నారా? మరి ఈ రోజు మా సఖులకి మీరు సిల్క్ థ్రెడ్ ని ఉపయోగిస్తూ జ్యువెలరీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు. మరి ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారండి? చెప్తానమ్మా. సిల్క్ థ్రెడ్, కటర్స్, గమ్, బీడ్స్, డ్రాప్ బీడ్స్, రౌండ్ రింగ్స్, నెయిల్స్, హుక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే పద్మ గారు, కావాల్సిన మెటీరియల్ అయితే చెప్పేశారు. మరి స్టార్ట్ చేస్తారండి? స్టార్ట్ చేద్దాం. సో మనం సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఒక 10 rows అలా 15 rows 10 వరుసలు కానీ ఎంతైనా తీసుకొని మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్. సో అలా 10 rows చేసి తీసుకొచ్చాయన్నమాట. చేసేసి స్టార్టింగ్లోని మనం గమ్ పెట్టేసుకోవాలి. సో అది మనకి ఈ థ్రెడ్ ఎలా ఉన్నా సరే డిస్టర్బ్ అవ్వదు అన్నమాట. ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో మామూలుగా మీరు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చాలా చూస్తుంటారు, కానీ ఈరోజు రింగ్స్ తాను ఈ రింగ్స్ ఉపయోగించి బుట్టలు ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే అండి. ఓకే. రింగ్స్ ఇవన్నీ కూడా మనకి షాప్ లో దొరుకుతాయి. అన్ని షాప్ లో దొరుకుతాయమ్మా. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ గమ్ అప్లై చేసి, అంటే దారం అనేది కొంచెం ఎక్కువ వరుసలు ఉంటే బాగుంటుంది. ఇంత అంత అని కాకుండా కొంచెం ఎక్కువ వరుసలు, కొంచెం బంచ్ లాగా కనిపిస్తే బాగుంటుంది. ఇది మొత్తం దీన్ని మనం నీట్గా రోల్ చేసేసుకోవాలి. కానీ ఏదైనా టూల్ తో మనం బయటికి లాగేసుకోవాలి. ఓకే. రింగ్ కి దారం చుట్టే ప్రతిసారి నీట్ గా చేసుకోవాలి. మనకి స్ప్రెడ్ అవ్వాలన్నమాట. థ్రెడ్ స్ప్రెడ్ అవ్వాలన్నమాట. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసేటప్పుడు మళ్ళీ రింగ్ కనిపించకుండా కవర్ చేసుకోవాలి. రింగ్ కనిపించకుండా కూడా కవర్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం ఈ థ్రెడ్ అంతాను మనం రింగ్ కి చుట్టేసుకోవాలి. ఓకే అండి, చుట్టేయండి. ఓకే పద్మ గారు, రింగ్ అంతా కూడా కనిపించకుండా దారాన్ని నీట్ గా చేస్తూ మొత్తం అంతా కూడా చుట్టేసుకున్నాము. చుట్టేసుకుని లాస్ట్ లో కూడా మనం గమ్ అప్లై చేసేసుకుని ఫిక్స్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. అంటే ముందే కట్ చేయొద్దు, గమ్ పెట్టిన తర్వాత కట్ చేయాలి. అంటే మనకి స్ప్రెడ్ అవ్వాలి కదా అది. అవునండి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ అయిపోయిందా? ఇప్పుడు మనం కట్ చేసేస్తాం. ఓకే అండి. సో ఇది ఇలా ఫిక్స్ అయిపోయింది కదా. నేను ఇలాగా మొత్తం అంతా చుట్టేసిన తర్వాత నీట్గా సో నేను ఇలాగా ఇంకా టూ డిఫరెంట్ సైజెస్ లో తీసుకొచ్చానమాట. ఫస్ట్ పెద్ద సైజు, దాని మీద దాని నెక్స్ట్ సైజు ఫిక్స్ చేస్తాను. ఓకే. దాని మీద నెక్స్ట్ సైజ్ మాట. ఓకే. సో మనకి బుట్ట రెడీ అయిపోయింది. సో మనం రింగ్స్ తోని బుట్ట చేయడం అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి నెయిల్ తీసుకుని కొంచెం బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకుని ఈ డ్రాప్ బీడ్ ఉంది కదా, దీంట్లోకి పెట్టేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. ముత్యాలలాగా మనకి బుట్ట కిందకి అందంగా కనిపిస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక బీడ్ వేసుకుందాం. ఇలా వేసుకుని ఇక్కడ నుంచి ఇట్లా బాగుందండి. ఓకే. సో ఇది బాటమ్ అయిపోయింది కదా. పైనుంచి మనకి ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయి అన్నమాట. సో దీని కప్ లాగా. సో దాని మీద ఇటువంటిది ఒకటి,
రింగ్, స్టోన్ రింగ్ బీడ్. సో తీసుకుని మనకి ఇప్పుడు ఎంత కావాలో ఉంచుకుని కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటుంది, దాన్ని మనం కట్టర్తో కట్ చేసేసుకుంటాం. ఒకవేళ మనకి ఇంకా కొంచెం పెద్దగా కనిపించాలంటే కూడా మనకి బాగుంటుంది. ఓకే, ఎక్సెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇవి లైట్ వెయిట్ కూడా ఉంటాయి కదండి? చాలా లైట్ వెయిట్ చూడ్డానికి హెవీగా కనిపిస్తున్నాయండి. కాకపోతే అంత లోపల పెద్ద మనకి హెవీ మెటీరియల్ ఏమీ లేదు, ప్లాస్టిక్ యూజ్ చేశారు. పైన అంతా కూడా మనకి కలర్ అంతా కూడా వచ్చి థ్రెడ్తో, సిల్క్ థ్రెడ్తో మనకి బుట్ట రెడీ అయిపోయింది. బాగుందండి, చాలా బాగుంది, నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కింద వచ్చేసేమో డ్రాప్ షేప్ లో కనిపిస్తుంది, పైన ఏమో పూసలు అంటే మన స్టోన్స్ యూజ్ చేశారు, మధ్యలో అంతా కూడా సిల్క్ థ్రెడ్ తో యూజ్ చేశారు. బాగుంది. మరి ఇలా కంప్లీట్ చేసి తీసుకొని వచ్చారేమైనా చూద్దాం. షీలా నేను కంప్లీట్ చేసింది ఇలా ఉంది, ఇలా వస్తుంది కంప్లీట్ అయిపోతే ఇలా వస్తుంది ఇలా కనిపిస్తుంది. ఓకే అండి, చాలా బాగుంది. కలర్స్ కూడా మీరు చాలా కలర్స్ తీసుకోలేదు, ఓన్లీ 2 కలర్స్ తీసుకున్నారు. చాలా సింపుల్గా కనిపిస్తుంది, చూడడానికి బాగుంది. ఓకే అండి, బుట్ట అయితే బాగుంది. నెక్ పీస్ ఎలా ఉంది? నెక్ పీస్ కూడాను పెద్ద రింగ్, దీనికన్నా కొంచెం పెద్ద రింగ్స్ దొరుకుతాయి. సో పెద్ద రింగ్ ఇది కూడా రింగే. సో ఇదొక రింగ్ మధ్యలో ఒక రింగ్. సో 3 రింగులు చేసి ఆ 3 రింగుల మీద మనం రన్నింగ్ బీడ్స్ అన్ని డెకరేట్ చేశారు. ఇవన్నీ కూడాను బీడ్స్. ఆ బీడ్స్ నుంచి థ్రెడ్, ఆ బీడ్ నుంచి బీడ్ కనిపించకుండా థ్రెడ్ చేశారనమాట, చేసి క్యాప్స్ పెట్టేసనమాట. ఓకే పద్మ గారు, మరి ఈ రోజు మా సకులకు చాలా లైట్ వెయిట్ లో అందంగా కనిపించే జ్యువెలరీని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు, అది కూడా సిల్క్ థ్రెడ్ తో. మరి మీకు మా సకుల నుంచి అలాగే మా నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. చూసారు కదా సకులు, ఈరోజు పద్మ గారు మనకు సిల్క్ థ్రెడ్ని ఉపయోగిస్తూ జ్యువెలరీని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. మరి మీరు కూడా మీకు తెలిసిన క్రాఫ్ట్ ఐటమ్స్ని మా సఖీ చూడండి చేయండి కార్యక్రమం ద్వారా సకులందరికీ చూపించాలి అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేయండి. మరో అందమైన ఎపిసోడ్లో కలుసుకుందాం.